లంచం కేసులో బెయిల్, మర్నాడే అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కె ఆనందరావుపై అవినీతి నిరోధక శాఖ మరోసారి కేసు నమోదు చేసింది. గత మార్చిలో లంచం కేసులో అరెస్ట్ అయి ఇటీవల బెయిల్పై విడుదలైన ఆయనను గురువారం మళ్లీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయ్యింది. మార్చి 28న ఓ వ్యక్తి నుంచి గ్యాస్ ఏజెన్సీ లైసెన్స్ ట్రాన్స్ఫర్ కి ₹1,00,000 లంచం తీసుకున్న ఆరోపణలతో ఆయనను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్లో ఉన్న ఆయనను మే 14 బెయిల్పై విడుదల చేశారు. అయితే దర్యాప్తులో ఆనందరావు అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కాకినాడతో పాటు హైదరాబాద్, బోధన్, నిజామాబాద్లో ఆయనకు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆధారాలు లభించడంతో మళ్లీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. 1990లో ఉద్యోగ జీవితాన్ని స్టెనోగ్రాఫర్గా ప్రారంభించిన ఆనందరావు 2001లో సబ్ రిజిస్ట్రార్గా పదోన్నతి పొంది వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. 2016 నుంచి జిల్లా రిజిస్ట్రార్గా విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరంలో సేవలు అందించారు. తాజాగా అవినీతి ఆరోపణలతో ఆయనపై చర్యలు గట్టిగా ముడిపడ్డాయి.